ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మరి జేఎస్పీ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటున్నారు. ఇంకొందరు 2029లో సీఎం కుర్చీలో కూర్చునేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కమెంట్ చేస్తున్నారు. సరే, దాని గురించి నా ఒపీనియన్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తి సీఎం అవ్వాలంటే చాలా కష్టపడి పార్టీని నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో పార్టీ పెట్టిన మొదటిసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో ఎవరికీ సపోర్ట్ చేయకుండా సింగిల్గా జేఎస్పీ నుంచి 2 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా రాకపోయినా 2019, 2024 వరకు యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ 2024లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఒక మంచి పేరుని సంపాదించుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఒక నాయకుడి లక్షణం ఏంటి? ఒక స్ట్రాంగ్ టీంని తయారు చేసుకొని ఆ టీంలో ఉన్న వాళ్ళందరినీ నాయకులుగా తీర్చిదిద్దడం. మరి ఈ రోజు జేఎస్పీ పార్టీ రూట్ లెవెల్ నుంచి ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటుందా? నాయకుల్ని తయారు చేసుకుంటున్నారా? సరే, అలా కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేసే పనులని జనాలు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫేస్ వాల్యూతో వైసీపీని టీడీపీని కాదు అనుకొని జేఎస్పీని ముందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీని ఇస్తారా? వచ్చే 2-3 సంవత్సరాల్లో ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం నాకు అది కనిపించట్లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి?